హాయ్ గాయస్, ఈరోజు ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ప్రశాంత్ వర్మ ఫ్యూచర్ రాజమౌళి అనిపిస్తున్నాడు గాయస్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట మీరు హనుమాన్ సినిమా చూసిన తర్వాత ఇదే మాట చెప్తారు గాయస్. సినిమా అయితే ఇప్పటికే 100 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో, ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో తెలియదు గాయస్. సో మాట్లాడుకుందాం అన్ని సినిమా గురించి, మంచి ఏంటి చెడు ఏంటి అన్నీ మాట్లాడుకుందాం. సో మీరు మాకు ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టాలని కోరుకుంటూ లెట్స్ డైవ్ ఇంటూ అవర్ వీడియో గైస్. ఇప్పుడు ఏంటంటే ఈరోజు ఏ మూల విన్నా, ఏ చోట విన్నా హనుమాన్ హనుమాన్ అని అంటున్నారు. నార్త్ ఆడియన్స్ కూడా హనుమాన్కి బాగా ఎడిక్ట్ అయ్యారు. దానికి గల రీజన్ ఏంటి? ఫస్ట్ రీజన్ వచ్చేసి గాయస్, మనకి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్. అసలు ఈ సినిమాటిక్ యూనివర్స్ ఏంటంటే, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అంటే తనకి ఒక ఎయిమ్ ఉందంట గాయస్. తనకి ఏంటంటే సూపర్ హీరోస్ని రియల్ లైఫ్లో తీసుకొచ్చి ఒక స్టోరీ లాగా చేయాలనేదే తన డ్రీమ్ అంట. సో అందుకనే తను ఈ ఇనిషియేటివ్ తీసుకొని తను ఇంతలాగా చేశాడు. లిటరలీ గాయస్, అసలు చెప్పాలి అంటే హనుమాన్ క్లైమాక్స్ వచ్చేసి గాయస్, అసలు సీజే వర్క్ ఉంటుంది. ఓం రావత్ని 2 కొట్టాలి అనిపిస్తుంది. అసలు హనుమాన్ మూవీలో ఉన్న సీజే వర్క్కి, ఆదిపురుషులో ఉన్న సీజే వర్క్కి చాలా చండాలంగా ఉంటుంది. అసలు హనుమాన్ మూవీలో ఉన్నది సూపర్ ఉంటుంది. అదే కదా చెప్తున్నాను. అసలు ఆదిపురుష్ వేస్ట్ గాయస్ దీని ముందు అస్సలు. సో అది ఇంకోటి ఏంటంటే స్టోరీ టెల్లింగ్ కూడా మనకి సూపర్ ఉంటుంది. ప్లస్ మనకి ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో కానీ ఎక్కడ బోర్ కొట్టదు. సో మనకి బోర్ కొట్టకుండా అలా తీసుకెళ్ళిపోతాడు. ప్లస్ మనకేంటంటే సినిమాలో నెగిటివ్స్ అనేవే ఉండవు, అన్నీ పాజిటివ్సే ఉంటాయి. సో మనం ఏంటంటే ఇప్పుడు మూవీ విషయానికి వస్తే మూవీలో ఫ్లాస్ ఉన్నాయి, కాకపోతే ఎడిటింగ్ స్టోరీ టెల్లింగ్ అంతా సూపర్ ఉంటుంది. సినిమా డైలాగ్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ అంతా సూపర్ ఉంటుంది. సో అదే గాయస్, మరి చెప్తున్నాను, ఇవే అన్ని పాజిటివ్సే. అదే నేను చెప్తున్నాను కదా, సినిమా అయితే మామూలుగా లేదు గాయస్. ఇంకో 200 కోట్లు కొట్టినా ఆశ్చర్యపోక్కర్లేదు. సో అది గాయస్ మరి ఇవాళ వీడియో. మరి మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్పండి. తర్వాత అవన్నీ మన కామెంట్ సెక్షన్లో పెట్టి లైక్లు బాగా కొట్టండి. లైక్లు కొట్టి సబ్స్క్రిప్షన్ కూడా బాగా చేస్తే కొంచెం మాకు సపోర్ట్ ఉంటుంది. ప్లస్ మేము కూడా ఇంకా మంచి వీడియోలు పెడతాం గాయస్. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ సిద్ధు.